గ్యాస్ కాకుండా పప్పుల రేట్లు పెరిగాయి అండ్ ఆయిల్ రేట్స్ కూడా విపరీతంగా పెరిగాయి. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకుంటే ఒక 4,000 కిరాణా పైన ఖర్చు పెడితే ఈ నెల ఖచ్చితంగా ఇంకో ₹1000 ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి. హాస్టల్ల పరిస్థితి ఏంటి? నాకు తెలిసినంత వరకండి పప్పులు గానీ, లేపోతే ఆయిల్ గానీ, గ్యాస్ గూడా గానీ, ఈ 3 గూడా ఆల్మోస్ట్ 20-25% ఇంక్రీజ్ అయిందండి. ఇది లాస్ట్ 1 మంత్‌లోనే. ఇంకా ఇంక్రీజ్ అవుతది. ఇంకోటి దీన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసే వాళ్ళు గూడా ఉన్నారు. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది, రేట్లు పెరిగినాయని అమ్ముకునే వాళ్ళు గూడా ఉంటారు. సో, ఇంకా అమ్ముతున్నారు గూడా. సో, ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే ఆహ్, ఆ ఎఫెక్ట్ ఉన్నా గూడా మేమేమనుకున్నామంటే ముందు హాస్టల్ అనేది రన్ అవుతే దాన్ని మనం తర్వాత దాన్ని ఎట్లన్నా ట్యాకిల్ చేసేయచ్చు. హాస్టల్ రన్ కావాలంటే ప్రస్తుతం గ్యాస్ సమస్య పూర్తిగా తీరితే దాని తర్వాత అసలు పెరుగుదల ఈ సరుకులపై ఎలా పెరుగుతున్నాయి ఏంటని ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ ఎప్పుడూ కూడా ఏ హాస్టల్ ఇండస్ట్రీ, ప్రత్యేకంగా హాస్టల్ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఏదో ఒకటి బూచి చూపి ఎక్స్‌ప్లాయిట్ చేసి రేట్లు పెంచాలని ఎప్పుడు అనుకోలేదండి. ఇప్పుడు కూడా మేము ఆ రేట్లు పెంచాలని గెస్ట్‌లకి అట్లా కూడా మేము ఆలోచించట్లేదండి. ముందైతే ఈ ఈ క్రైసిస్ నుంచి అందరం బయటపడాలి. గెస్టులు బాగుండాలి, మేము బాగుండాలి. మా మీద ఆధారపడ్డ ఫ్యామిలీలు కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం.